ఐపీఎల్లో మరొక విధ్వంసకర మ్యాచ్ చూడబోతున్నాం. ఈరోజు ఎలిమినేటర్ 1లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా ధర్మశాలలోనే, పంజాబ్లోనే. సో ఈరోజు మ్యాచ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇద్దరి మీదే అందరి దృష్టి ఉంది. ఒకటి కాటేరమ్మ చిన్న కొడుకు అభిషేక్ శర్మ అయితే, మరొకరు బేబీ బాస్ చిచ్చర పిడుగు 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ. వీళ్ళిద్దరిలో ఎవరు నిలబడి ఆడితే మ్యాచ్ వాళ్ళ సైడ్ అవ్వబోతున్నది మాత్రం క్లియర్. సో ఒక్కసారి అయితే మనం మ్యాచ్కి సంబంధించిన ప్రెడిక్షన్ అయితే ఒక్కసారి చాట్‌జీపీటీని అడిగి చూద్దాము ఏమంటుందో. తర్వాత నా ప్రెడిక్షన్ కూడా చెప్తాను. ఒక్కసారి అయితే చూద్దాం. స్టే ట్యూన్. ఎస్, ఇక్కడ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ. చాట్‌జీపీటీ అయితే ఏం జనరేట్ చేసిందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించి అయితే కంపారిజన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఈరోజు ఐపీఎల్ ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ జరగబోతుంది. ఒకవైపు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, ఎస్ఆర్హెచ్ అయితే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ సీజన్ కాదు గత 2-3 సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తోనే ముందుకు వస్తుంది. గత 2024లో అయితే ఫైనల్ కూడా ఆడింది. దురదృష్టవశాత్తు కప్పు మిస్ అయింది. కానీ నెక్స్ట్ సీజన్లో కూడా అదే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో ఆడేది. ఈ సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ అదే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ని నమ్ముకొని అయితే ఆడుతుంది. సో మరొక వైపు ఫియర్లెస్ యంగ్స్టర్స్. ఇటు ఎస్ఆర్హెచ్లో ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉంటే, ఆర్ఆర్ వైపు అయితే ఫియర్లెస్ యంగ్స్టర్స్ అందరూ ఒక యంగ్ గాయస్ 25 years లోపు ఉన్న యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు భయం లేకుండా అయితే ఆడుతున్నారు, మనం గమనిస్తున్నాం. ఈ రెండు టీంలలో బ్యాలెన్స్డ్గా ఎవరున్నారు, కీ ప్లేయర్స్ ఎవరు, డేంజరస్ ప్లేయర్స్ ఎవరు ఒక్కసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఇక్కడ చాట్‌జీపీటీ ఏమిచ్చిందంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్కి వచ్చేసరికి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఇన్ ద ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ బ్యాటర్స్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ డియో ఐపీఎల్లో మోస్ట్ డేంజరస్ కాంబినేషన్స్లో ఒకటి అని చాట్‌జీపీటీ చెప్తుంది. ట్రూ, నిజానికి వస్తే కూడా ఇదే వాస్తవం. వీళ్ళిద్దరూ నిలబడ్డారంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ని కంప్లీట్గా షిఫ్ట్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఇక నెక్స్ట్ క్లాస్ అండ్ ఫినిషింగ్. హెన్రిచ్ క్లాసెన్ గురించి, లాస్ట్ ఓవర్లో క్లాసెన్ బ్యాటింగ్ ఉంటే బౌలర్స్కి నైట్ మేరే. 15 balsలోనే గేమ్ని ఫినిష్ చేసే కెపాసిటీ ఉంది క్లాసెన్కి అని చెప్తుంది. సో అంతేకాకుండా క్లాసెన్ మనం ఇంతకుముందుకు చూసుకున్నట్లయితే గత 2 సీజన్లలో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఆడేవాడు. కానీ ఈసారి డిఫరెంట్ క్లాసెన్ని చూస్తున్నాం. క్లాసెన్ స్ట్రైక్ రేట్ ఇంతకుముందుకు 250, 200 వరకు ఉండేది. కానీ ఈ సీజన్కి వచ్చేసరికి 150, 160 అంటే చాలా కన్సిస్టెన్సీగా టీంకి ఎక్కడైతే రన్స్ అవసరమో క్లాసెన్ ఆ రోల్ అయితే పోషిస్తున్నాడు. టీంకి ఒక బ్యాక్ బోన్గా నిలబడి మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు, ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైనా కానీ టాప్ ఆర్డర్లో వచ్చి మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వరకు మొత్తం తనే బ్యాటింగ్ స్ట్రెంత్ అయి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా క్లాసెన్ ఉన్నాడు. సో అంతేకాకుండా నిలకడ ఆడడమే కాకుండా అవసరమైనప్పుడు ఫైర్ బ్యాటింగ్తో ఒక అద్భుతమైన సిక్సెస్ అయితే కొట్టడం మనం చూస్తున్నాము. అవసరానికి తగ్గట్టు రన్ రేట్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఆడుతున్నాడు. సో నెక్స్ట్ ఏం చెప్తుందంటే కమిన్స్ కెప్టెన్సీ. సో ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో కమిన్స్ కెప్టెన్సీ కీలకం. అంతకుముందుకు కమిన్స్ రాకముందు ఇషాన్ కిషాన్ కెప్టెన్సీ చేసినప్పటికీ ఓకే పర్వాలేదు, బాగానే చేశాడు, టీం నడిపించాడు. కానీ కమిన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్స్ రేస్లో నిలిచింది. ప్లేఆఫ్స్ కూడా వచ్చేసింది. తర్వాత లీగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి లాస్ట్ మ్యాచ్ అయిన ఆర్సీబీని కూడా ఒక అద్భుతమైన ఆటతీరుతో ఓడించింది. సో ఆర్సీబీ ఈ సీజన్లో చాలా టఫెస్ట్ టీము. ఆ టీంని కూడా ఒక 200 లోపే డిఫెండ్ చేసి గెలిచారు. సో దీనికి కారణం కమిన్స్ కెప్టెన్సీనే. ముఖ్యంగా ఒక బ్యాట్స్మెన్ కెప్టెన్గా ఉంటే ఏ టీం అయినా బాగానే ఆడుతుంది. కానీ ఒక బౌలర్ కెప్టెన్ అయితే మాత్రం ఆ ఇంపాక్ట్ మిగతా బౌలర్ల మీద ఉంటుంది. ఖచ్చితంగా బౌలర్లు అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. బ్యాటర్లు ఖచ్చితంగా వాళ్ళ రోల్ వాళ్ళు పోషిస్తారు. కానీ బౌలర్లకు వెనకాల ఉండే ఒక మోరల్ సపోర్ట్ కానీ ఒక స్ట్రెంత్గా నిలబడేది మాత్రం బౌలింగ్ కెప్టెనే. సో ఎస్ఆర్హెచ్కు ఇది బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇది కూడా ప్రెషర్ మూమెంట్స్లో ప్యానిక్ అవ్వకుండా స్మార్ట్ డిసిషన్స్ తీసుకుంటాడు కమిన్స్ అని చెప్తుంది. ఎస్, ఇది ట్రూ. ఎస్ఆర్హెచ్ వీక్నెస్ కూడా చెప్తుంది. యాక్చువల్లీ నేను వీక్నెస్ గురించి మాట్లాడాలనుకోలే, కానీ చాట్‌జీపీటీ చెప్తుంది. ఎర్లీ వికెట్స్ పడితే మిడిల్ ఆర్డర్పై ప్రెషర్ పెరుగుతుంది. తొందరగా వికెట్లు అంటే అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ తొందరగా అలా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది వాస్తవమే. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ ఎస్ఆర్హెచ్ని మనం చూస్తున్నాం. ఇషాన్ కిషాన్ కొంచెం కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. దాంతోపాటు ఇందాక చెప్పుకున్నట్టు హెన్రిచ్ క్లాసెన్ అయితే ఒక అద్భుతంగా ఆడుతున్నాడు. ఆ లోటు తెలియకుండా, ముఖ్యంగా వాళ్ళంత ఎక్స్ప్లోజివ్ అభిషేక్ హెడ్ అంత ఎక్స్ప్లోజివ్గా ఆడకపోయినప్పటికీ సో భారం అయితే ఒక ఎర్లీగా వికెట్లు పడ్డా అదైతే ఒక ఎఫెక్ట్ తెలియకుండా అయితే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో బౌలింగ్లో ఎక్స్పెన్సివ్ అవుతుంది కొన్నిసార్లు. ఎస్, ఇది కొంచెం సో బౌలర్లు కొంతమంది వికెట్లు తీసినప్పటికీ ఎక్స్పెన్సివ్గా మాత్రం ప్రూవ్ అయ్యారు ఈసారి. చాలా మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ డిఫెండ్ చేసుకోలేకపోయింది.
ఫస్ట్ బౌలింగ్ చేసినప్పటికీ భారీ స్కోర్లు ఇవ్వడం, ముఖ్యంగా మొదటి మ్యాచ్లో ఆర్సీబీతో మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడైతే 16 ఓవర్స్లో 200 చేజ్ చేశారు ఆర్సీబీ. సో అది అప్పుడప్పుడు రిపీట్ అవుతూ వచ్చింది. చూడాలి ఈ రోజు ఎలా ఆడతారనే దీన్ని బట్టి. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే అలా బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి ఫియర్లెస్ యంగ్ స్టార్స్, అంత యంగ్ స్టార్సే. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, తర్వాత ధ్రువ్ జురెల్, నెక్స్ట్ కెప్టెన్ విరియాన్ పరాగ్, ఇంకో సౌత్ ఆఫ్రికన్ ఫెరేరా ఒక కొత్త బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంకా చాలా మంది మొత్తం యంగ్ బ్యాటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు, ఫియర్లెస్ ఇంటెంట్తో ఆడుతున్నారు. స్టార్టింగ్ అగ్రెసివ్గా వస్తే ఆర్ఆర్ డేంజరస్ టీమ్ అవుతుంది. ఎస్, ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఒకవైపు నిలబడి ఆడితే ఆర్ఆర్ మాత్రం డేంజరస్ టీమ్ అవుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా ఫ్రీగా, ఇక ఒక్కొక్కసారి మనం గమనిస్తే ధ్రువ్ జురెల్ చాలా నెమ్మదిగా ఒక 150 స్ట్రైక్ రేట్తో ఆడుతుంటాడు. కానీ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఎప్పుడైతే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో ఒక ఫియర్లెస్ ఇంటెంట్తో వచ్చి బ్యాటింగ్ ఆడుతుంటారో, పవర్ ప్లేలో ఒక 80-90 రన్స్ పిండుకుంటారో, దెన్ నెక్స్ట్ వచ్చిన ధ్రువ్ జురెల్ అదే ఇంటెంట్తో ఆడుతున్నాడు, ఫ్రీగా బ్యాట్ జులిపిస్తున్నాడు. సో ధ్రువ్ జురెల్ కూడా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అప్పుడప్పుడు. సో ఈ సీజన్లో ధ్రువ్ జురెల్ నుంచి మనం ఒక అద్భుతమైన బ్యాటింగ్ అయితే చూసాము. ముఖ్యంగా ఆర్ఆర్కి అయితే ఫేస్ ఫ్యాక్టరు జోఫ్రా ఆర్చర్. ఈ సీజన్లో ఆర్ఆర్ ఇక్కడ వరకు వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ జోఫ్రా ఆర్చర్. ముఖ్యంగా లాస్ట్ 2 మ్యాచ్లో కూడా ఆర్ఆర్ గెలవడానికి మెయిన్ రీజన్ జోఫ్రా ఆర్చర్. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో అయితే అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో, అటు ఫీల్డింగ్లో కూడా జోఫ్రా ఆర్చర్ అసలు ఎక్సలెంట్గా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసి టీంని అయితే ప్లేఆఫ్స్కి తీసుకొచ్చాడు. సో జోఫ్రా ఆర్చర్ ఒక కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి అయితే తిప్పలు తప్పవు. ఆర్ఆర్ వీక్నెస్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇది చాలాసార్లు కూడా మనం చూసాము. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, తర్వాత ధ్రువ్ జురెల్ వీళ్ళకి మాత్రం ఫెయిల్ అయితే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఎవరు కూడా నిలబడట్లేదు. అప్పుడు పూర్తిగా మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. చూడండి, ఓవరాల్గా టీమ్ ఎడ్జ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్కే ఇచ్చింది. ఎందుకంటే బెటర్ బ్యాటింగ్ డెప్త్ ఉంది ఎస్ఆర్హెచ్ దగ్గర, బెటర్ ఫినిషర్స్ ఉన్నారు, ప్లే ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇంకొకటి. చాలాసార్లు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్హెచ్కి ఉంది. దాంతోపాటు స్ట్రాంగ్ రీసెంట్ ఫామ్. వాళ్ళు ఆఫ్ పేపర్ మీద చూసినా, ఫీల్డ్లో చూసినా ఎస్ఆర్హెచ్ చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లో పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా జరుగుతుంది ఎస్ఆర్హెచ్ టీం నుంచి. అయితే ఒక్కసారి ప్లేయర్స్ కంపారిజన్ చూద్దాం. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ. ఇందులో అభిషేక్ శర్మ ఫియర్లెస్ హిట్టర్గా పవర్ ప్లేనే మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంటాడు. ఒక్కసారి అభిషేక్ శర్మ నిలబడ్డాడంటే అటు వైభవ్ సూర్యవంశీ నిలబడితే ఎలా మ్యాచ్ వన్ సైడ్ చేస్తాడని అందరూ అంటున్నారు. ఇటు అభిషేక్ శర్మ కూడా తక్కువేం కాదు. అభిషేక్ శర్మ మాత్రం క్రీజ్లో నిలబడితే మ్యాచ్ డెఫినెట్లీగా వన్ సైడ్ అయిపోతుంది. బిగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు పెద్ద మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా, T20 వరల్డ్ కప్లు కూడా ఆడాడు. సో ఇక ఐపీఎల్ కూడా చాలా పెద్ద మ్యాచ్లు, ఇంతకుముందుకు ప్లే ఆఫ్స్ ఆడిన అనుభవం కూడా అభిషేక్ శర్మకు ఉంది. సో వైభవ్ విషయానికి వస్తే యంగ్ అటాకింగ్ టాలెంట్, ప్రెజర్ లేకుండా ఆడతాడు. సర్ప్రైజింగ్ ఒక్కొక్కసారి అద్భుతాలు కూడా చేస్తుంటాడు. 30-35 బాల్లో సెంచరీలు కూడా కొడుతుంటాడు. కానీ ఓవరాల్గా అభిషేక్ శర్మకే ఎడ్జ్ ఇచ్చింది. సో నా ఒపీనియన్ కూడా అభిషేక్ శర్మనే వైభవ్ సూర్యవంశీతో పోలిస్తే కాస్త ఎడ్జ్లో ముందుంటాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, కొంచెం టెక్నికల్, ఇవన్నీ విషయాలు తీసుకున్నట్టయితే అభిషేక్ శర్మ ముందుంటాడు. రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్, ఇంపాక్ట్, కన్సిస్టెన్సీ. సో ఇది కూడా ChatGPT కూడా అదే చెప్తుంది. ఇంకా జైస్వాల్ హెడ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ టైమింగ్ ప్లేయర్, మంచి టైమింగ్తో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, లాంగ్ ఇన్నింగ్స్లో ఆడగలడు. సో అదే చూస్తుంటాం కదా, అటు టెస్ట్ మ్యాచ్లో కానీ చాలా మ్యాచ్లో ఈ ప్రూవ్డ్ వెరీ వెల్. సో ఈ జైస్వాల్కి చాలా అనుభవం ఉంది. జైస్వాల్ కూడా క్రీజ్లో ఉంటే అసలు ఒక అద్భుతమైన అటాకింగ్ గేమ్ అయితే ఆడగలుగుతాడు. సో ఆర్ఆర్ బ్యాటింగ్ బ్యాక్ బోన్గా ఉన్నాడు ఇప్పటివరకు అయితే. సో ఇక్కడ ట్రావిస్ హెడ్ అల్ట్రా అగ్రెసివ్, మామూలు అగ్రెసివ్ కాదు. ముఖ్యంగా పెద్ద మ్యాచెస్లో హెడ్ను కొట్టేవాడలేదు అసలు. అటు ఆస్ట్రేలియా తరపున ఆడినా, ఇటు ఎస్ఆర్హెచ్ తరపున ఆడినా, ఎక్కడ ఏ టీం తరపున ఆడినా పెద్ద మ్యాచ్లు, ప్లే ఆఫ్స్లు, సెమీఫైనల్స్, నాకౌట్ మ్యాచెస్, ఫైనల్స్, ఇలాంటి మ్యాచెస్లో ట్రావిస్ హెడ్ని అసలు కొట్టేవాడలేదు. ఒక్కసారి తన బెస్ట్ని అంతా బయటకు తీస్తాడు. సో ఈరోజు ఏం జరగబోతుంది, హెడ్ ఎలా ఆడబోతున్నాడు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మ్యాచ్కి ఇలాంటి సంబంధం లేనప్పటికీ అసలు ఆస్ట్రేలియన్స్కి ఇలాంటికి ఏం సంబంధం ఉండే. ఖచ్చితంగా పెద్ద మ్యాచ్లు అంటే దుల్లా కొట్టేస్తుంటారు. 3 ఓవర్స్లోనే మొమెంటం మొత్తం మార్చేస్తాడు, ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తాడు. అవతల బౌలర్స్ అంటే భయపడే విధంగా ఆడుతుంటాడు ట్రావిస్ హెడ్. సో ట్రావిస్ హెడ్ జైస్వాల్లో ఖచ్చితంగా హెడ్కే ఎడ్జ్ ఇచ్చింది ChatGPT. నేను కూడా ఖచ్చితంగా హెడ్కే ఎడ్జ్ ఇస్తుంటాను. ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్. సో ఇషాన్ కిషన్ అటాకింగ్ ఇంటెంట్తో ఆడుతుంటాడు.
మ్యాచ్ని చేంజ్ చేస్తాడు, వన్ సైడ్ చేస్తాడు. ఒక డిఫరెంట్ షాట్స్ ఆడుతుంటాడు, బౌలర్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ లెంత్ బాల్ వేస్తే దాన్ని ఏదో ఫ్లిక్ చేస్తుంటాడు బ్యాక్ సైడ్, ఇట్లా లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతుంటాడు కదా. సో ఇలాంటి డిఫరెంట్ షార్ట్స్ ఆడి బౌలర్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇక ధ్రువ్ జురేల్ విషయానికి వస్తే కామ్ ఫినిషర్గా, అంటే కొంచెం చాలా కూల్గా ఆడుతుంటాడు. ఎప్పుడైతే వికెట్స్ పడుతుంటాయో అలాంటి మ్యాచ్లో కొంచెం ఇంపాక్ట్ చూపిస్తాడు అని చెప్తుంది. ఎస్, వీళ్ళిద్దరిలో ఇషాన్ కిషన్కి ఎడ్జ్ ఇచ్చింది ChatGPT. ఇక హెన్రిచ్ క్లాసెన్, రియాన్ పరాగ్ కెప్టెన్. క్లాసెన్ విషయానికి వస్తే మోన్స్టర్ ఫినిషర్. అసలు ఒక ఐపీఎల్లో కొంతమంది బ్యాట్స్మెన్, కిరణ్ పొలార్డ్, ఆండ్రూ రసెల్, ఒక హెన్రిచ్ క్లాసెన్, వీళ్ళని కొట్టే ఫినిషర్స్ ఇంకా లేరు. అఫ్ కోర్స్ ధోని. సో వీళ్ళ స్థాయి ఉన్న ప్లేయరు క్లాసెన్ కాబట్టి, ఇంకా క్లాసెన్కి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే స్పిన్ అద్భుతంగా ఆడతాడు. దాంతోపాటు డెత్ ఓవర్స్లో ఒక బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంటాడు క్లాసెన్. ఇంకా రియాన్ పరాగ్ కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అసలు ఈ సీజన్లో 1-2 మ్యాచ్లు మినహాయిస్తే పెద్ద గేమ్ ఆడలేడు. క్లాసెన్తో కంపారిజన్ కూడా చేయలేదు, కానీ ChatGPT కంపేర్ చేసింది, నేను కాదు. అగ్రెసివ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఒకేసారి రియాన్ పరాగ్ ఆడితే ఒక అద్భుతంగా 6లు అయితే కొట్టగలడు, కానీ ఆ కన్సిస్టెన్సీ అయితే లేదు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో క్లాసెన్ అసలు కంపారిజన్ కూడా లేదు. ఇంకా బౌలింగ్లో ఆర్చర్, కమిన్స్. ఆర్చర్ అయితే ఒక రా పేస్తో వేస్తుంటాడు, అదేవిధంగా బౌన్సర్స్ వేస్తుంటాడు, చూస్తుంటాం కదా. ఒక్కోసారి యార్కర్స్ వేస్తుంటాడు. ఎర్లీగా ముఖ్యంగా స్టార్టింగ్ ఓవర్స్లో వికెట్స్ కూడా తీస్తుంటాడు, అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో బౌలింగ్లో కమిన్స్ స్మార్ట్ బౌలింగ్ చేస్తుంటాడు. అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియన్స్ బిగ్ మ్యాచ్ మెంటాలిటీ, పెద్ద మ్యాచ్లు అనేసరికి అసలు జూలు విధిస్తుంటారు ఆస్ట్రేలియన్స్. అట్ ద సేమ్ టైం ప్రెజర్ హ్యాండిల్ చేస్తారు. బిగ్ మ్యాచ్ అంటేనే ప్రెజర్, ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయడంలో కమిన్స్ కానీ హెడ్ కానీ వీళ్ళందరూ ఒక ముందడుగు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందే ఉంటారు అందరికన్నా. వీళ్ళిద్దరు బౌలింగ్ విషయానికి వస్తే ChatGPT వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నారు, కానీ బౌలింగ్లో ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఆర్చర్కే ఉంటుంది. సో కమిన్స్ కెప్టెన్ అయినా ఈ ఒక్క మ్యాచ్ ఐపీఎల్ విషయానికి వస్తే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ఆర్చర్ కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పింది, నా అంచనా ప్రకారం ఆర్చర్ కొంచెం ఎడ్జ్. ఇక బర్గర్, మలింగా, వీళ్ళిద్దరు కూడా బర్గర్ విషయానికి వస్తే న్యూ బాల్, డేంజరస్ బౌన్స్, యూజ్ఫుల్ బౌన్స్ వేస్తుంటాడు, ఓకే. ఇంకా మలింగా అయితే డెడ్లీ యార్కర్స్ ఇస్తాడు, డెత్ ఓవర్స్ స్పెషలిస్టు. ఈ సీజన్లో SRHకి కీ బౌలర్గా ఉన్నాడు మలింగా. సో వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ నా అంచనా ప్రకారం అయితే. ఇక్కడ ఎడ్జ్కి అయితే మలింగాకి ఇచ్చింది, ఓకే. యశ్పుంజ, శివాంగ్ కుమార్ ఇద్దరు ఎమర్జింగ్ బౌలర్సే. వీళ్ళిద్దరు ఇప్పటివరకు బిగ్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ కాదు. సో ఈ బిగ్ మ్యాచ్లో ఎవరైతే ప్రెజర్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మరొక ఇద్దరు ఫేస్ బౌలర్స్, బ్రిజేష్ శర్మ, సకిబ్ హుస్సేన్. వీళ్ళిద్దరు కూడా కొత్త ప్లేయర్సే. వీళ్ళిద్దరు కూడా స్లో డెలివరీస్, ఆఫ్ కట్టర్లు ఇవన్నీ వేస్తుంటారు. సో వీళ్ళిద్దరు కూడా ప్రెజర్ని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళదే పై చేయి అవుతుంది. సో ప్లేయర్స్ కంపారిజన్ ఇది. మొత్తానికైతే పవర్ ప్లేలో SRH పవర్ ప్లేలో సర్వైవ్ అయితే హ్యూజ్ టోటల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, SRH పవర్ ప్లేలో ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ చూస్తున్నట్టయితే ఒక ఓవరార్ మీద ఒక 200 స్పీడ్తో కార్ వెళ్ళినంత స్పీడ్గా ఒక బ్యాటింగ్ అయితే ఉంటుంది. ఎవరైనా అట్లా వెళ్ళాలని కాదు. సో రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ కూడా జరిగింది. 200 స్పీడ్తో ఓవరార్ మీద వెళ్తున్న ఎవరొక వీడియో పెడితే పోలీసులు దాన్ని ట్రేస్ చేసి ఆ కార్ని అతను అరెస్ట్ చేశారు. సో అలా వెళ్ళకూడదు, జస్ట్ కంపారిజన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఆర్ఆర్ ఎర్లీగా వికెట్స్ ఇస్తే మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అవుతుందని, వన్ సైడ్ అయ్యే పరిస్థితి లేదు. SRH సైడ్ అయితే వన్ సైడ్ అయితే పరిస్థితి లేదు. అయితే కనుక ఆర్ఆర్ వికెట్స్ పోతే SRH సైడ్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో SRH సైడ్ అయితే వన్ సైడ్ అవ్వదు. ఆర్ఆర్ ఓడితే ఈజీగా ఓడిపోవచ్చేమో, కానీ SRH అయితే అంత ఈజీగా ఆర్ఆర్కి లొంగిపోతుంది అయితే అనుకోను. ఖచ్చితంగా SRH అయితే ఫైటింగ్ ఖచ్చితంగా వేస్తుంది. ఒక క్లోజ్ మ్యాచ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, ఇద్దరు రెండు జట్లు పోరాడితే. లేదంటే వన్ సైడ్ అవుతుంది అంతే. అయితే SRH సైడ్ వన్ సైడ్ అవుతుంది, లేకుంటే క్లోజ్ మ్యాచ్లో ఎవరైనా గెలవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉంది ఈ మ్యాచ్. ఫైనల్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే ChatGPT ఏం చెప్తుందంటే విన్ ఛాన్సెస్ SRHకి 60%, ఆర్ఆర్కి 40%. ఎస్, నా అంచనా కూడా ఆల్మోస్ట్ ఇదే. ఇక్కడ ఒక విషయం మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆర్ఆర్ స్టార్టింగ్లో టేబుల్ టాపర్, ఆర్ఆర్ని టేబుల్ టాప్లో ఉన్నప్పుడు ఆర్ఆర్కి ఫస్ట్ ఓటమి ఎదురైంది SRH చేతిలోనే. తర్వాత ఆర్ఆర్ కొంచెం ఒడిదుడుకులు వరుకుంది, అసలు ప్లేఆఫ్స్కి వస్తుందా రాదా అనుకునే పరిస్థితుల్లో మళ్ళీ లాస్ట్ 2 మ్యాచ్లు పుంజుకొని ఆడి ప్లేఆఫ్స్కి వచ్చింది. సో ఇప్పుడు అదైతే ఒక కసైతే ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఒకసారి టేబుల్ టాప్ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ ఎదుర్కొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు అద్భుతంగా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూడాలి మరి ఆర్ఆర్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది అనేది. సో ఎట్లా చూసుకున్నా కానీ
ఈ సీజన్లో ఆర్సీబీ తర్వాత అంత కన్సిస్టెన్సీగా ఆడుతున్న టీం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ఏ. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విషయాల్లో నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఆన్ పేపర్ చూసుకున్నా, ఆన్ ఫీల్డ్ చూసుకున్నా ఎస్ఆర్హెచ్కి 60% ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ఆర్కి 40% నా అంచనా కూడా. ఇది కూడా పేపర్ మీద చూస్తే ఎస్ఆర్హెచ్ స్లైట్లీ మోర్ బ్యాలెన్స్డ్ టీమ్. ఎందుకంటే బెటర్ బ్యాటింగ్ డెప్త్, బెటర్ ఫినిషర్స్, బెటర్ ప్లే ఆఫ్ టెంపర్మెంట్. కానీ ఆర్ఆర్ పవర్ ప్లే డామినేట్ చేస్తే ఈ మ్యాచ్ ఒక్కసారిగా వన్ సైడ్ అయ్యే అవకాశం కూడా ఛాన్స్ ఉంది. వన్ సైడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా గెలిస్తే ఎస్ఆర్హెచ్ సైడ్ వన్ సైడ్ అవుతుంది, లేదా రెండు జట్లు హోరాహోరీగా పోరాడతాయి. ఇది కూడా ట్రావిస్ హెడ్ స్పెషల్ ఫ్యాక్టర్. ఈ మ్యాచ్లో మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ట్రావిస్ హెడ్. ఎందుకంటే హెడ్ నార్మల్ మ్యాచెస్లో డేంజరస్ ప్లేయర్ అయితే, బిగ్ మ్యాచెస్లో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్లా మారిపోతాడు. ఇందాక నేను చెప్పిందే చార్జ్ పిట్ కూడా అదే చెప్పింది. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, అందులో ముఖ్యంగా ట్రావిస్ హెడ్. కొంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మామూలు మ్యాచ్లో ఏదో నామమాత్రంగా ఆడినా కానీ పెద్ద మ్యాచెస్లో మాత్రం తమ కెరీర్ బెస్ట్ ఇస్తుంటారు. ఈ చార్జ్ పిట్ కూడా అదే చెప్పింది ఒక్క విషయాన్ని అయితే. ప్రెజర్ ఎంత పెరిగితే అంత అగ్రెసివ్గా అటాక్ చేస్తాడు హెడ్. పవర్ ప్లేలో 15-20 బాల్లలోనే మ్యాచ్ మొమెంటం మొత్తం మార్చే ఎబిలిటీ హెడ్గా ఉంటుంది. అందుకే అపోనెంట్స్ బిగ్గెస్ట్ ఫియర్ ఫ్యాక్టర్ కూడా హెడ్డే. ఎస్, ఇంతమంది ఇంత పర్ఫామ్ చేసినా ఒక హెడ్ ప్లే ఆఫ్స్లో ట్రావిస్ హెడ్ని కనుక ఆర్ఆర్ కట్టడి చేయలేకపోతే మ్యాచ్ కంప్లీట్గా ఫస్ట్ 6 ఓవర్లోనే వన్ సైడ్ అయిపోతుంది. ఆర్ఆర్ ప్లాన్స్ మొత్తం కొలాప్స్ అయితే, అలా ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా, ఎన్ని స్ట్రాటజీలు వేసుకున్నా హెడ్ కనుక విజృంభిస్తే అన్ని కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తుంది చాట్‌జీపీటీ. సో ఈరోజు మరి ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడతాడా, లేకుంటే అభిషేక్ శర్మ విజృంభిస్తాడా? ఇటు సైడు ఆర్ఆర్లో చూసుకుంటే బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ మళ్ళీ అదే ఫియర్లెస్ క్రికెట్ ఆడి మరి ఎస్ఆర్హెచ్ బౌలర్లని కన్ఫ్యూజ్ చేస్తాడా, లేకుంటే యశస్వి జైస్వాల్ అటాకింగ్ గేమ్ ఆడతాడా? ఎవరు ఆడబోతున్నారు? మీరు అంచనా ప్రకారం ఎవరు అద్భుతంగా ఈరోజు ఎవరు ప్లే ఆఫ్స్లో ఎవరైనా సెంచరీ కొట్టే అవకాశం ఉందా, లేకుంటే ఎవరు హైయెస్ట్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ యొక్క ప్రెడిక్షన్, మ్యాచ్ ప్రివ్యూ అనాలిసిస్. థ్యాంక్ యూ.